చెప్పండి చాలు, మీరు ప్రపంచం అంతా చెప్పవసరం నాకు ప్లీజ్. అంటే నేను చెప్పదలుచుకున్నది కోర్ ఏరియా అనేది 6.94 స్క్వేర్ కిలోమీటర్స్ నిర్ణయించారు సార్. ఓకే. కోర్ ఏరియా అనేది మా గ్రామానికి ఆనుకుని ఉన్నదండి. అది ఆ కోర్ ఏరియా నియమించిన దాంట్లో ఆ కోర్ ఏరియాలోనే మా గ్రామానికి సంబంధించి 135 మందికి 120 గజాల నుంచి 150 గజాల నుంచి 210 గజాలు ఇట్లా 250 గజాలు మొత్తం 135 మందికి 47,270 చదరపు గజాలు ఇచ్చారండి. ఏది గవర్నమెంట్ కోర్ ఏరియాలో. ఓకే. అంటే ఆ రోజున విషయం ఏంటంటే కోర్ ఏరియా ఇక్కడ దాకా రాదు హైకోర్టు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎన్జిఓ క్వార్టర్స్ వస్తున్నాయి కాబట్టి ఎన్జిఓ క్వార్టర్స్ ఈ షాపులు ఇవన్నీ పెట్టుకుని బ్రతుకుతారనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ తోటి ఆ కమర్షియల్ ప్లాట్లు అక్కడ అలాట్ చేశారండి. ఓకే. 47,270 చదరపు గజాలు వెబ్సైట్ లో ఉంది, చూసుకోవచ్చండి ఎవరైనా కూడా. తర్వాత ఫస్ట్ లాటరీ జరిగింది కూడా 25/6/2016 జరిగిందండి. జరిగినప్పుడు ఫస్ట్ లాటరీలో ముందు ఎన్ని సార్లు చూస్తారు అని అంటే దాదాపు 3-4 సార్లు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంకో రన్ వేయండి, ఇంకో రన్ను జరపండి, ఇంకో రన్ను జరపండి అంటే 4వ రన్ను కావచ్చు, 5వ రన్ను కావచ్చు, ఏ చిన్న రైతు కొట్టినా కూడా మళ్ళీ రన్ను జరిపారండి. ఆ రకంగా రన్ను జరిపి 4వ రన్నుకో 5వ రన్నుకో ప్లాట్ అలాట్మెంట్ తీసి సర్టిఫికేట్లు ఇచ్చారండి. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇవాళ రోజున ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఆ సంబంధించిన ప్లాట్లు ఎంతమంది ఇచ్చారనేటువంటిది డేటా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వేమూరు ఆదిత్య గారే గాని అనిత గారు గాని ఇచ్చిన వాటిలో 16 ప్లాట్లు ఇచ్చారండి. K8 అనేటువంటి 16 ప్లాట్లు ఇస్తే అవి రన్లో తిరుగుతాయండి. 16 ప్లాట్లు తిరిగినాక 4వ రన్ను 5వ రన్ను వచ్చినాక ఆ రన్ను వచ్చినప్పుడు ఆపన్నప్పుడు ఇక ఆపి తీయన్నప్పుడు సర్టిఫికేట్లు తెస్తారండి. అంటే వేమూరి ఆదిత్య గారితో పాటు 16 మందికి ఒక రౌండ్ లో తిప్పుతారు, నంబర్లు వేసి. ఆ నెంబర్లు తిప్పుతారండి. తిప్పిన తర్వాత వచ్చిన ప్రకారం ఎవరికి ఏది వస్తే అది ఇస్తారు. ఇప్పుడు మీరు డేటా కావాలంటే యూనిట్ లో అవసరం అది ఆ రోతపత్రిక బూత్ మీడియా వాడు అడిగితే ఇద్దాం లేదు కానీ చెప్పండి. చూడాలా, అది చూసుకోవాలా. అది తెలియకుండా జర్నలిజం చేసేవాళ్ళు కింది స్థాయిలో వెళ్లకుండా ఇటువంటి అన్ని రాయటం కూడా చాలా తప్పండి. ఎందుకంటే ప్రతిదీ డేటా తీసుకుని చెయ్యాలి ఏ పని చేసినా కూడా. ఇప్పుడు మీ ప్లాట్ వీధి పోటు వచ్చిందని అడిగితే కూడా మార్చలేదు కదా. మార్చకపోయినా నేను ఎందుకు దానికి సహించి ఊరుకున్నానంటే నాది పెద్ద ప్లాట్ అండి. అటువంటి సరిపడా స్థలం ఇవ్వడానికి కూడా ఎక్కడ ఖాళీ లేదండి. అయినా కూడా నేనే సర్దుకుని అవసరమైతే నేనే నా ప్లాట్ లో కొంత 100 గజాలు ఎంతో కట్ చేసుకుని వీధి పోటు లేకుండా చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నా కానీ నేను దుమ్మెత్తిపోయాలనేటువంటి ఆలోచన నాకు లేదండి. ఏది కూడా మనం ప్రభుత్వం దుమ్మెత్తి పోసే ఆలోచన ఉంటే భూములే ఇవ్వరు కదండి అసలు. ఇవ్వండి. మీరు అంత త్యాగం చేసి భూములు ఇస్తే 100 గజాల కోసం లేదా వీధి పోటు ఉందనో దుమ్మెత్తిపోతారా రాజధాని దీని మీద? నాకు అన్ని రకాల నష్టాలు ఉన్నాయండి. వీధి పోట్లు ఉన్నా కూడా నేను బరాయించుకున్నాను. ప్రతి మందికి కూడా నేను ఇతబోత చెప్తానే ఉన్నాను. మనం సాధ్యం కానీ సమాజులకి మీ త్యాగాలు కనపట్లేదండి. ఇంకా 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 మీద పడి ఏడుతూనే ఉన్నారు మీ అందరి మీద. ఒక్క మాట వినండి, నన్ను గురించి కొంచెం వినండి, చెప్తాను. ఇప్పుడు N10 లో E6 లో చంద్రబాబు గారి ఇల్లుకి కోతవేడు దూరం అన్నారు. కోతవేడు దూరంలో చంద్రబాబు గారి ఇల్లు కొనుక్కుంది 2025లో కొనుక్కున్నారు స్థలం. మరి అప్పటికి ప్లాట్లన్నీ ఇచ్చి ఉన్నారు కదా మాకు ఇచ్చిన ప్లాట్లన్నీ కూడా. N10 లో రోడ్డు పక్కన ప్లాట్ వచ్చింది ధనిక సుబ్బారావు గారికి కమర్షియల్ ప్లాట్ అని చెప్పన్నారు. N10 లో ఐకానిక్ బ్రిడ్జి ఉందండి. ఆ రోజున ఐకానిక్ బ్రిడ్జిని నాశనం చేసింది మీరు. ఏది వైసీపీ ప్రభుత్వంలో ఐకానిక్ బ్రిడ్జి నాశనం చేసింది వాళ్ళు. అవునండి. ఒక్క మాట చెబుతా, అది కొండవరాజుపాలెం ఏరియాకి సంబంధించినటువంటి ప్లాట్ అండి. ఆ రోజున కొండవరాజుపాలెం అంటే కోర్ క్యాపిటల్ పక్కనే ఉంటుందండి. వాళ్ళు తీసుకెళ్లి ఎలపూడి రెవెన్యూలో ఇచ్చారు సార్. అయినా కూడా బనాయించామండి. ఎలపూడి రెవెన్యూ తీసుకొచ్చి ఇవాళ మీ చేత అయితే 2019 నుంచి 2024 లోపల దాన్ని తీసుకొచ్చి కొండవరాజుపాలెంలో ఇవ్వచ్చు కదా. అవును, అటువంటి పని చేయలేదు కదా మీరు. అలాగే M13 పక్కన మా ప్లాట్లు ఉన్నాయన్నారండి. M13 పక్కన అంటే అది డైమండ్ రింగ్ దగ్గర అంటే మా ఊరికి కూడా దూరంగా ఉన్నటువంటి ప్లాట్ అండి అది. అయినా కూడా 24,500 గజాలు మేము ఆయన కూడా పెద్ద ప్లాట్ అక్కడే ఇచ్చారని చెప్పి మేము సంతోషపడ్డాం. కానీ
మేము బాధపడలేదు. ఇవాళ రోజున అది ఏంటంటే వెస్ట్ బైపాస్ కి దగ్గరలో ఉంది కాబట్టి N13 ఇప్పుడు టెంపుల్ జంక్షన్ నిర్మించి మూలపాడు దగ్గర జంక్షన్ కలపడానికి బ్రిడ్జి తయారు చేస్తారు. దీనికి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది Right, కదా, right, అప్పుడు right. వేరే అయిపోయి అది కూడా చెప్తున్నాను. సరే సరే రామారావు గారు ఇది ఆ రాజధానిని అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే అది మామూలు విషయం కాదు ఇంత పెద్ద రాజధానిలో. కాబట్టి అంతా అవసరంలా, మెయిన్ ఇష్యూ చెప్పేశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు. లైన్ లోకి వచ్చి చెప్పినందుకు, వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలు రామారావు గారు. ఇది బాలకోటయ్య గారు. రామారావు గారు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూతవేటు దూరంలో వాళ్ళకి ప్లాట్ కేటాయించారు, వీళ్ళకి ప్లాట్ కేటాయించారు అని తప్పుడు రాతలు రాశారు. కానీ ప్లాట్లు ఎప్పుడో కేటాయించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ